నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక ఈ రోజుతోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు పూర్తయింది. మరి ఇక ఈ నెల రోజుల్లో పరిపాలన చూసుకుంటే కనుక ఇటు 6 గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కావచ్చు, వివిధ అంశాలతో కొంత మేరకు వాళ్ళు పురోగతి సాధించినట్టు లేకపోతే ఏదో మార్పు జరుగుతున్నట్టుగా అనిపించినప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున ఇంకా తీవ్రతరం అవుతున్న సమస్య ఏంటంటే రైతు బంధు అంశం. ఇప్పటివరకు జనవరి 7 తారీఖు కావస్తుంది. వాళ్ళు ప్రకటించిన డిసెంబర్ 13న రైతు బంధు విడుదల చేయాలని చెప్పి కోరడం జరిగింది. ఇంకా చాలా వరకు రైతుల ఖాతాలకు ఇంకా కూడా రైతు బంధుకు సంబంధించి అయితే సాగు సహాయం ఉందో ఇంకా కూడా జమ కాలేదు. ఇక ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. నిన్నటి వరకు జనవరి 6వ తారీఖు ముగిసిందంటే ప్రజాపాలన సరస్సుల పేరిట వీళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమం ముగిసింది. సుమారుగా 1,20,00,000 దరఖాస్తులు స్వీకరించారు. ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే మనం నిత్యం కనుక మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి దగ్గరకు వెళ్తున్నాం. తర్వాత ఈ ప్రజాపాలన సరస్సులకు మనం చూస్తే కనుక ఎన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయో అంచనా మాత్రం లేకపోయింది. ఎందుకంటే అధికారులు నిజంగానే ఈ సమస్యలు దరఖాస్తులు స్వీకరించాం, ఇన్ని దరఖాస్తులకు సంబంధించి మేము ఆర్జీలు స్వీకరించిన తర్వాత ఇన్ని పరిష్కరించామని ప్రజావాణిలో ఒక లెక్క, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజాపాలన సరస్సులు ఏర్పాటు చేసిన తర్వాత ఏ రకంగా ఫిల్టర్ చేస్తున్న అంశం అంటే ప్రతి దాంట్లో ఒక అనుమానం. ప్రజావాణిలో నిజంగానే సమస్యలు తీరుతున్నాయా అనే ఒక అనుమానం. ఎందుకంటే నేరుగా సమస్యలు వేలాది సంఖ్యలో వచ్చి జనం అక్కడ సమస్యలు విన్నవించుకుంటున్నారు, ఆర్జీలు ఇస్తున్నారు. కానీ ఎంత మేరకు సమస్యలు పరిష్కరించామనేదే ముఖ్యంగా మారుతున్న పరిస్థితి. సో ఈ విషయంలో అనుమానం రేకెత్తిస్తున్న పరిస్థితి. మరోవైపు ఈ ప్రజాపాలన సరస్సులో 1,20,00,000 దరఖాస్తులు వచ్చినాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మంది జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 1,20,00,000 దరఖాస్తులు. దాంట్లో అత్యధికంగా కొత్త రేషన్ కార్డు విన్నపాలు, ఆ తర్వాత ఈ మహాలక్ష్మి, తర్వాత ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్ లాంటి పథకాలకి వాళ్ళు దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. మరి ఎంత మేరకు పరిష్కృతం అవుతాయి, వాటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది, ఎప్పటి నుంచి ఫిల్టర్ చేయడం స్టార్ట్ చేస్తారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నామినేటెడ్ పదవుల విషయంలో పెద్ద ఎత్తున ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరూ కూడా. మరి ఈ నాయకులకు సంబంధించి ఆశాభావం మరికొన్ని రోజుల్లో అంటే జనవరి 31లోగా ఈ నామినేటెడ్ పదవులు మొత్తం కూడా పూర్తిగా భర్తీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో నిన్న ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ చెప్పడం జరిగింది. సో పెద్ద ఎత్తున ఆశావాల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. మరోవైపు ఏదైతే 2 ఎమ్మెల్సీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైందో, ఎమ్మెల్యే కోటా సంబంధించినటువంటి ఎమ్మెల్సీ నోటిఫికేషన్లకి విడివిడిగా ఎన్నికలు అంటే 119 మంది ఇటు మొదటి ఎమ్మెల్సీకి, ఆ తర్వాత రెండో ఎమ్మెల్సీకి ఇద్దరికి కూడా వాళ్ళు ఓటు వేయవచ్చు. అప్పుడు ఏమవుతుంది, 65 సంఖ్య ఉన్న కారణంగా కాంగ్రెస్ పార్టీకి 2 ఎమ్మెల్సీలు కైవసమయ్యే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఒక షాకింగ్ అని చెప్పొచ్చు. ఇక బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే నిన్నటి దాకా మాజీ మంత్రులు పైరవీలు చేసి ఎమ్మెల్సీల కోసం అని వార్తా కథనాలు విన్నామో వీటందరూ కూడా ఫుల్ స్టాప్ పెట్టినట్టు అయింది. రైట్, ఇవి హైలైట్స్గా ఉన్నాయి. ఇక వివిధ అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికలు వచ్చిన కథలు దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా ఈనాడుకు సంబంధించి హెడ్లైన్స్ కనుక చూస్తే ఆదిత్య విజయం, ఇక నిర్దేశిత లాంగ్ రేంజ్ పాయింట్స్కు ఆదిత్య L1 వ్యోమనౌక. ఇక వామ్మో విమానం 5 కిలోమీటర్ల ఎత్తులో తలుపు ఊడిపోవడంతో ప్రయాణికుల గగ్గోలు. అలస్కా ఎయిర్లైన్స్ సంబంధించి ఒక విమానం 5 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తున్న సందర్భంలో డోర్ ఊడిపోయిందట. ఇక 3 క్లస్టర్లుగా పారిశ్రామిక అభివృద్ధి, 2050 నాటికి పారిశ్రామిక తెలంగాణ పెట్టుబడుల కోసం మెగా మాస్టర్ ప్లాన్. ఇక రాష్ట్రంలో ప్రతి పైసా పెట్టుబడికి రక్షణ కల్పిస్తాం, పారిశ్రామికవేత్తలకు 24 గంటలు అందుబాటులో ఉంటా. సిఐఐ ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి. ఇలా ఈయనెవరు, గడ్డం వివేక్ కొడుకు ఉన్నాడు కదా, గడ్డం వంశీ. ఇక నేను అధికారులు 24 గంటలు పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటాం, అవసరమైతే నాతో మాట్లాడిన తర్వాత నిర్ణయాలు తీసుకోండి, అలా కాకుండా తొందరపడి ఒక అభిప్రాయ నిర్ణయానికి రావద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధి సహకరించదన్న అపోహలేమీ వద్దు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చిండు. ఇక లోక్సభ ఎన్నికల బరిలో కేటీఆర్. ఇప్పుడు ఏమైపోయిందనంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు గమనిస్తే 17 మంది ఎంపీలు తెలంగాణ రాష్ట్రానికి ఉంటే ఒకటి ఎంఐఎంకి, తర్వాత 4 బీజేపీకి, ఇక మిగిలిన 3 కాంగ్రెస్ పార్టీకి. వీళ్ళు 3 కూడా ఎమ్మెల్యేగా గెలుపొంది, వీళ్ళు 4లో కూడా ఎవరు గెలుపొందిన పరిస్థితి లేదు. సో 5 వ్యతిరేకులు మినహా 12 మంది సుమారుగా వాళ్ళకి సంబంధించిన అంటే 9 మంది ఎంపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. మనం లెక్క వేసుకుంటూ వద్దాం. ఖమ్మం నుంచి నామ నాగేశ్వరరావు. ఇప్పుడున్న పరిస్థితులలో ఖమ్మం మొత్తం కూడా క్లీన్ స్వీప్ కాంగ్రెస్కి. అక్కడ ఖమ్మంలో నాగేశ్వరరావు గెలిచే పరిస్థితి ఉన్నదా? పక్కన నల్గొండ కాంగ్రెస్ పార్టీలో గెలిచే పరిస్థితి ఉన్నదా? భువనగిరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అక్కడ నల్గొండ భువనగిరి 2 సెగ్మెంట్లో కూడా అసెంబ్లీ సెగ్మెంట్లు అన్నీ కూడా అక్కడ అత్యధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. సో బీజేపీ అక్కడ ఎప్పటి పరిస్థితుల్లో కూడా ఈ దక్షిణ తెలంగాణ విషయంలో ఎంటర్ అయ్యే అవకాశం లేదు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అక్కడ గెలిచే అవకాశం ఉన్నదా?
మూడు పోనేవా. కరీంనగర్లో వినోద్ కుమార్ని గతంలోనే ఎన్నికలు పక్కన పెట్టేసి ఇప్పుడు కరీంనగర్లో చూసినా కూడా అత్యధిక సంఖ్యలో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపొంది. దీనికి తోడు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్గా వారు కొనసాగే అవకాశం ఉంది. సో బీఆర్ఎస్ పార్టీకి అటు ఇటు ముందు పోతే గొయ్య వెనక పోతే నుయ్యి అన్నట్టుగా ఎటువంటి పరిస్థితి. ఇట్లా చూసుకుంటూ పోతే 9 పార్లమెంటరీ సెగ్మెంట్లో కూడా ఎంపీల గురించి పాజిటివ్ ఎక్కడ లేదు. ఉదాహరణలు తీసుకుంటే పెద్దపల్లి ఎంపీ అయితే ఆయన చుట్టం చూపు కూడా వచ్చిపోడు. అప్పుడప్పుడు మన ఇంటికన్నా చూస్తే మన పానం మంచిగా లేదో లేకపోతే ఫంక్షన్కో అక్కడికో సక్కరికో వస్తామని చెప్పి తెలంగాణలో సామెత ఉంటుంది కదా, వచ్చిపోరు నాయన అన్నట్టుగా. అట్ట కూడా వచ్చిపోయే పరిస్థితి లేదు. అంటే ఎంపీల మీద వాళ్ళకు ప్రజలకు ఎటువంటి అభిప్రాయం కానీ అసలు ఎంపీ అంటూ ఉన్నారా అనే విషయం కూడా అక్కడ ప్రజానికం మర్చిపోయారు ఓవరాల్గా. సో ఈ సిచ్యువేషన్లో కేటీఆర్ లాంటి ఒక ఫెమిలియర్ పర్సనాలిటీ లేకపోతే ఓవరాల్గా అందరికీ సుపరిచితుడుగా లేకపోతే అందరికీ నోటెడ్ ఫేస్గా ఉన్నటువంటి కేసీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కనుక పోటీ చేస్తే అంతో ఇంతో 3-4 సీట్లు గెలవగలుగుతామనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్దేశానికి వచ్చింది. ఇప్పుడు పోతే వీళ్ళు ఇటీవల కాలంలో సింగరేణి ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నారు. వాళ్ళు పైపెచ్చు మాట్లాడుతున్న మాట ఏంది, సంస్థాగతంగా అంటే క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలంటే 10-12 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం చేసిన పార్టీ, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ ఇంకా కూడా సంస్థాగతం అనే పేరు వస్తుందంటే వాళ్ళ మార్పు ఇక్కడ మొదలైంది. సో ఈ మార్పుని వాళ్ళు ముందుకు తీసుకుపోవాలంటే ఏం చేయాలంటే ఇలాంటి ఫెమిలియర్ పర్సనాలిటీస్ కనుక పోటీలో ఉంటే అంతో ఇంతో గెలిచే అవకాశం ఉంటుంది. నోటెడ్ ఫేస్ ఇలాంటి ప్రజల్లో కూడా అదే సానుభూతి ఉన్నది. పాపం కేటీఆర్ ఇన్ని రోజులు ఇట్లా చేసిండ్రబై మనకు ఒకటేసారి సడన్గా ఓడిపోయింది కదా, ప్రభుత్వం లేదు కానీ ఒక సానుభూతో ఇంకేదో క్రియేట్ అవుద్దనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఒక ఆలోచనకు వచ్చి ఇలాంటి పార్టీలో ఉన్న ఇలాంటి ఫెమిలియర్ పర్సనాలిటీస్ని ఎంపీ బరిలో నిలిపేందుకు ప్లాన్ చేస్తోంది. వీళ్ళు ఇంకోటి ఆలోచన ఏంటంటే ఇంకా కూడా అపోహలలో ఉన్నారు. మొన్న నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మాట్లాడుతుంటే కేంద్రంలో అట ఎన్డీఏ సర్కార్ మీద ప్రజలకు మంచి ఒపీనియన్ పోయిందట, ఇండియా కూటమి బలపడే అవకాశం లేదట. ఒకవేళ హంగే కనుక వస్తే ఇంకా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎంపీలందరూ కూడా చక్రం తిప్పే అవకాశం ఉండదు. ఇంకా కూడా చక్రం తిప్పుతాం, లారీ టైర్ తిప్పుతాం, కార్ టైర్ తిప్పుతామని ఇంకా కూడా చక్రాలు తిప్పే పని కాకుండా ఉన్నారు. సో ఈ యొక్క ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతున్నది. మరి చూద్దాం వీళ్ళ ఆలోచన ఏమవుతుంది, ఎక్కడ దాకా గట్టెక్కుతుంది అనేది. ఎమ్మెల్సీల ఎన్నిక విడివిడిగానే కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణ, శాసనసభ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన వికాస్ రాజ్. పార్లమెంట్లో మాట్లాడే అవకాశం రాకనే న్యాయయాత్ర అంటున్న ఖర్గే. లక్షద్వీప్లో ఈత కొట్టిన ప్రధాని మణిపూర్ వెళ్ళలేరా అని ప్రశ్న. ఇది కరెక్టే కదా సార్? లక్షపూర్లో విలాసవంతం అంటే ఒక మనకు ఏం సినిమాలలో ఎవరు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అందరూ కూడా బీచ్లో ఫోటోలు దిగుతారు చూసినాం. అంటే అలా ఆ రకంగా అనిపించింది. ఆ రకంగా తప్పేమో కానీ ఆ రకంగా అనడం తప్పు కావచ్చేమో కానీ ఆ రకంగా అనిపించింది స్విమ్మింగ్ చేయడం, ఈత కొట్టడం లాంటివి. మరి ఇట్లా చేసిన ప్రధాని గారు మణిపూర్ ఒక్కసారి వెళ్ళారు. ఇంకా కూడా మణిపూర్ అల్లరి జరుగుతూనే ఉన్నాయట. మణిపూర్ వెళ్ళలేరా అని తలుచుకుంటే పాకిస్తాన్ని తీవ్రవాద ఎవరైనా వస్తే మనం వాళ్ళు మట్టు పెడతా, లేకపోతే చైనా ఆక్రమణ గురి చేస్తే చైనాను పక్కన పెడతా అన్న మీరు మణిపూర్కి వెళ్ళి కాళ్ళని సైలెంట్ చేయలేరా? మణిపూర్లో ప్రజలను శాంతం చేయలేరా? రేవంత్ అధ్యక్షతన ప్రదేశ్ ఎన్నికల కమిటీ అధిష్టానం కీలక నిర్ణయం. సభ్యులుగా పలువురు మంత్రులు, సీనియర్ నేతలు, లోక్సభ అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి పీఈసీ. కోటి దాటిన అర్జీలు, ముగిసిన ప్రజాపాలన సభలు ఆఖరి రోజు భారీ స్పందన. 2500 ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువ దరఖాస్తులు, కొత్త రేషన్ కార్డులకు పెద్ద ఎత్తున విన్నపాలు. టీజీఓ అధ్యక్షురాలు మమతకు స్థానచలనం. అంటే ఇంతమంది దాదాపుగా ఐపీఎస్ అధికారులు 26 మంది, ఐఏఎస్ అధికారులు 23 మంది. ఇటీవల కాలంలో ఒక నోటిఫికేషన్ జారీ అయింది, అందరు బదిలీలు జరిగినాయి కదా. ఇంత పెద్ద బదిలీ జరిగినప్పుడు ఇంత పెద్ద చర్చకరమైనటువంటి విషయంలో నిన్న టీజీఓకి సంబంధించి అధ్యక్షులు మమతా స్థానచలనం జరిగిందనగా సోషల్ మీడియా ఎక్కడెక్కడ సంబరాలు చేసుకున్నట్టుగా వాళ్ళ మీమ్స్, వాళ్ళ ట్రోల్స్ చూస్తే అరే ఏంది దాని పరేషాన్ అయిపోయాం. పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. జోనల్ కమిషనర్ రామని అన్ని నుంచి తొలగించిరట. ప్రాధాన్యం లేని ఎన్ఐయుఎంకు బదిలీ. షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ కూడా. ఆ పోస్టుల్లో ఐఏఎస్ల నియామకం. జీహెచ్ఎంసీలో కీలక మార్పులు. ఫార్ములా ఈ రేసు రద్దు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో విరమించుకున్న మున్సిపల్ శాఖకు నోటీసు ఇస్తామని ఎఫ్ఐఐ ప్రకటన. తర్వాత సర్కార్ది తిరోమగ నిర్ణయం అని చెప్పి కేటీఆర్ పిలుపాట. ఫార్ములా ఈ రేసు మొన్న దగ్గర ట్యాంక్ బండ్ దగ్గర జరిగింది కదా, సో దాన్ని రద్దు అయిపోయిందట. ఇప్పుడు ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే నిన్న ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్తోని ప్రత్యేకమైన డిబేట్లో ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. జిల్లాలపై కమిషన్ అయిపోయాయి. వాళ్ళు చేసింది మేము ఎందుకుంటాం, మా పేరు రావద్దు. ఇన్ని రోజులు ఏం జరిగింది, కేసీఆర్ గారు చేసిన దాంట్లో
ధరణి పెట్టిండు, ఆయన ఫోటో పెట్టి ఆయన చిరస్మరణీయంగా ఉండేందుకు పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పి అనుకున్నాడు. దాని మోసం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి చిరస్మరణీయంగా ఎప్పుడున్నా నా పేరు మొత్తం ప్రపంచ అంటే చరిత్రలో చెప్పుకుంటారని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి పేక మెడల్ లెక్క అయిపోయింది. ఇష్టానుసారంగా సెక్రటరేట్ కట్టిండు, కూలగొట్టి దాంట్లో అయిపోయింది. అంటే వాళ్ళు ఎప్పటికి కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా చిరస్మరణీయంగా పలానా విషయం ఉన్నదంటే అరే ఆ రోజుల్లో కేసీఆర్ చేసిండ్రు అది మంచి కానీ చెడు కానీ ఉండేటట్టుగా అడ్డగోలుగా పైసలు తీసుకుపోయి ఏ రకంగా అయితే ఖర్చు చేసిర్రో దాంట్లో కొంత ఉపయోగం ఉండి కొంత ఉపయోగం ఉండకపోవచ్చు, కానీ చరిత్రలో నిలిచిపోయే విధంగా వాళ్ళు ఏ రకంగా అయితే ప్రయత్నాలు చేస్తూ వచ్చిర్రో మంచి కానీ చెడు కానీ ఆ రకంగానే ఉన్న ప్రయత్నంలో జిల్లాల విభజన జరిగింది. నిజంగానే ఒక రకంగా ఆలోచిస్తే ఈ విభజన అనేది ఇబ్బందికరం. ఎందుకంటే ములుగు నియోజకవర్గం మొత్తం ఒకటే జిల్లా ములుగు జిల్లా, వనపర్తి నియోజకవర్గం మొత్తం ఒకటే జిల్లా వనపర్తి జిల్లా, నారాయణపేట జిల్లా నారాయణపేట నియోజకవర్గం మొత్తం ఒకటే జిల్లా నారాయణపేట జిల్లా. ఇట్లా అంటే ఏమైందంటే ఇప్పుడు గట్టిగా 100 కిలోమీటర్ పోగానే మన జిల్లా అయిపోయింది, జిల్లాకు ఒక కలెక్టరు. ఇట్లా ఏమైందనంటే నిజంగానే వీళ్ళందరూ చేసిన ప్రయాణం ఒక రకంగా పెద్దపాలు చెప్తున్న మా మాట విశ్లేషకులు చెప్తున్న మాట ఏంటంటే జిల్లాల విభజనతోని సెంట్రల్ ఫండ్స్ అధికంగా వస్తాయి. సెంట్రల్ ఫండ్స్ అధికంగానే వస్తాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి డిప్లాయ్ అయిపోయిన తర్వాత కలెక్టర్లు లేకపోతే రకరకాలుగా సిబ్బంది కావాలి. ఒక నియోజకవర్గం చూసుకుంటే ఉదాహరణకి మంత్రి నియోజకవర్గం దాకా లేకపోతే రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ చూస్తే 3 జిల్లాలలో ఉన్నదట. 2 మండలాలు ఒక జిల్లాలో, 3 మండలాలు ఒక జిల్లా, ఇంకో మండలం ఇంకో జిల్లాలో. ఇప్పుడు విశ్లేషణ చేయాలి, ఎవరితో రివ్యూ పెట్టాలంటే 3 జిల్లా కలెక్టర్తో పెట్టాలి. మరి అంటే ఒక క్లియర్ విజన్ కానీ ఏం లేకుండా ఉత్తగానే ఈ పలానా జిల్లా కావాలన్నా తీసుకొని ఇసుకుపో ఏం కావాలి నీకు, అవునా సంతకం పెట్టినారా సరే వెళ్ళిపోయింది పో అని చెప్పి అయిపోయింది తప్ప ఒక పకడ్బందీగా. ఇప్పుడు బౌండరీస్ చూసుకుంటే మనకు ఉదాహరణకు ఇండియా తీసుకుంటే బే ఆఫ్ బెంగాల్ ఇటువైపు ఒక బౌండరీ ఎట్లయితే ఏర్పాటై జాగ్రఫికల్గా ఉన్నారు అట్లాంటి బౌండరీస్ ఏమి లేవు. రాజన్న గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేములవాడ ఉండేది, కొండగట్టు ఉండేది, రకరకాల ధర్మపురి అని కూడా మనం బాగా చెప్పుకున్నాం. ఇప్పుడు కొండగట్టు జగిత్యాలకు పోయింది, వేములవాడ ఎటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నది. ఇట్లా విభజన జరిగింది ఇదంతా కూడా. ఇప్పుడు ధర్మపురి ఆలయం చూస్తే కనుక ధర్మపురి నియోజకవర్గం ఏడున్నది, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నది, పెద్దపల్లి జిల్లాలో ఉన్నది. సో ఇట్లా విభజన జరిగినాయి ఇవన్నీ కూడా. సో ఏదానికి కూడా అంత క్లస్టర్స్ అంటే ఒక వలయం లాగా ఇప్పుడు మనం ఏమంటారు దాన్ని వెబ్ ఉంటుంది కదా, స్పైడర్ వెబ్ లాగా సమస్యలన్నీ కూడా ఏర్పాటైన ఏది జిల్లాల విభజన తర్వాత. కొంతమేరకు ప్రజలకు ఈజీ యాక్సెస్ ఉండొచ్చు కలెక్టర్ని కలవడంలో ఇంకేదైనా కావచ్చు, కానీ ఆ ఈజీ యాక్సెస్ విషయంలో అనేక సమస్యలు కూడా ఉత్పన్నమైనాయి. మరి జిల్లాలపై కమిషన్ ఏర్పాటు చేస్తారట, కొత్త రకమైన సమస్యను కొని తెచ్చుకున్నట్టు కనిపిస్తుంది వార్త. ఎందుకంటే ఆల్రెడీ జిల్లాలో ఉన్నదాన్ని తీసేస్తా, నేను దాన్ని తొలగిస్తా, లేకుంటే ఈ యొక్క జాగ్రఫికల్ డైమెన్షన్ మారుస్తా అంటే డెఫినెట్గా రేవంత్ రెడ్డి ఇబ్బంది పడే అవకాశం కూడా ఉన్నది. ఈ జిల్లాలపై కమిషన్ ఏర్పాటు చేసిన జిల్లాల విభజనకు సంబంధించి మరి మరోసారి ఆలోచన చేస్తానంటే డెఫినెట్గా ఒక సమస్యను కొని తెచ్చుకున్నట్టే అని చెప్పనుకోవాలి. ఎందుకంటే 9.5 సంవత్సరాలుగా జిల్లా విభజన తర్వాత అంతో ఇంతో కొంత అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ వెంచర్లు కావచ్చు, అన్నీ పెరుగుతూనే ఉన్నాయి రేట్లు. ఒక్కసారినే మారుస్తా అనేసరికి ప్రజలు ఇబ్బంది పడతారు. ఇక ఆదిత్య విజయం, ఇస్రో మొట్టమొదటిసారి సౌర పరిశోధన ప్రాజెక్టు సక్సెస్. తుది గమ్యం L1 పాయింట్ను చేరిన వ్యోమనౌక 127 రోజుల్లో 15 లక్షల కిలోమీటర్లు, 7 పేలోడ్లతో సూర్యుడిపై రీసెర్చ్, 5 ఏళ్ల పాటు కీలక వివరాలు. ఇక మెగా మాస్టర్ ప్లాన్ 2050 రాష్ట్రమంతటా హైదరాబాద్ తరహా అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి కోసం 3 క్లస్టర్లుగా రాష్ట్ర విభజన. ఇక ఫార్ములా ఈ రేస్ రద్దు, జనంలోకి కేసీఆర్ కోలుకుంటున్నారు, ఫిబ్రవరి నుంచి ప్రజల మధ్యకు, ఎన్నికల్లో ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే అభివృద్ధి చేసిన దుష్ప్రచారం వల్లే ఓడిపోయాం, రైతు బంధు వడ్ల పైసల ఖాతాలో పడలేదు, ఇక ఏడాదిలోపే ప్రజల్లో తిరుగుబాటు వస్తదేమో అని హరీష్ రావు వ్యాఖ్య. ఇక వెలుగు విషయానికి వస్తే పరిశ్రమాభివృద్ధికి 3 క్లస్టర్లు, ఆ తర్వాత ప్రజాపాలన దరఖాస్తులు 1,25,00,000, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి లబ్ధి అట. ఇక ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తామని మొదట్లో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా నిన్న శాంతి కుమార్ కూడా సిఎస్ కూడా ఒక కీలక ప్రకటన చేశారు. ఇక పాలనలో కొత్త మార్పు, నెల రోజుల్లోనే కీలక మార్పులు, అందరినీ కలుపుకొని పోతున్న ముఖ్యమంత్రి, బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బిజీ, స్వేచ్ఛగా మంత్రుల రివ్యూలు, ప్రెస్ మీట్లు, జనం సమస్యలను తెలుసుకుంటున్న ఆఫీసర్లు, ప్రజాభవన్గా మారిన ప్రగతి భవన్, సామాన్యులకు ఎంట్రీ, ధర్నా చౌక్లో అందరికీ నిరసన తెలిపే హక్కు. ఇక ఫిబ్రవరి నుంచి తెలంగాణ భవన్లో కేసీఆర్, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటారన్న హరీష్ రావు. ఇక పాలమూరు టెండర్లు రద్దు, 7,000 కోట్ల విలువైన పనులు క్యాన్సిల్, కొత్తగా టెండర్లు పిలువనున్న ప్రభుత్వం, త్వరలోనే అధికారిక ప్రకటన చేసే ఛాన్స్. ఇవాళ సీఎం రేవంత్ అధ్యక్షతన ఇరిగేషన్ ప్రాజెక్టులపై రివ్యూ.
ఇక ఎన్నికలకు ముందే నిధులన్నీ డ్రా చేసిండ్రు, రాష్ట్రాన్ని దివాలా తీయించిండ్రు, బీఆర్ఎస్ పై బట్టి ఫైర్, ఆర్థిక ఇబ్బందులున్న ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇచ్చినాం, 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాం, మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఇక భారత్ జోడో న్యాయయాత్ర లోగో విడుదల, ఇక గాల్లో విమానం డోర్లు ఓపెన్, తర్వాత ఫైనల్ ఆర్బిట్లోకి ఆదిత్య ఎల్1. ఇవి వెలుగున్నటువంటి హెడ్లైన్స్. ఇక తెలుగు విషయానికి వస్తే మల్లారెడ్డి వర్సెస్ మైనంపల్లి, మల్కాజ్గిరి నుంచి సై అంటున్న మల్లారెడ్డి, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి రెడీ, తగ్గేదే లేదంటున్న మైనంపల్లి, కాంగ్రెస్ నుంచి బరినిలిచేందుకు సిద్ధం. ఇక మల్లారెడ్డి మల్కాజ్గిరి అనుకుంటుండు కానీ ఆ మల్కాజ్గిరి సెగ్మెంట్ ఇందాక మన వార్తాపత్రికల్లో ఈనాడులో చూస్తే ఏమున్నది, కేటీఆర్ నేరుగా బరులు దిగబోతున్నారట. ఇక 3 ముక్కలుగా తెలంగాణ, ఇక కేసీఆర్ వస్తున్నాడు, కాస్కో రేవంత్, జనంలోకి బీఆర్ఎస్ బాస్ దూసుకెళ్లడం ఖాయమన్న హరీష్ రావు. ఇక ధరణిని ఉంచుతారా పీకేస్తారా క్లారిటీ ఇవ్వాలని హైకోర్టు అధికారులకు న్యాయమూర్తుల ఆదేశాలు. ఇక 300 ఏళ్లు బతికేద్దాం, పెరగనున్న మనిషి ఆయు ప్రాణం, అవయవాలు కణాల మార్పిడితో సాధ్యమే, నిన్ను 100 ఏళ్లు జీవించాలన్నది ఇక గతమే, టెక్నాలజీ దెబ్బకు రోగాలు పరార్, కీలక మార్పులు వస్తాయన్న ఇస్రో చైర్మన్, భయాన్ని వదిలేయాలని యువతకు హితబోధ. ఇక మమతకు జలక్, టీజీఓ అధ్యక్షురాలపై బదిలీ వేటు, ఎన్ఐయుఎం ఎండీగా స్థానచలనం. ఇక ఈ రేస్ రద్దు, ప్రభుత్వం నుంచి స్పందన లేకే, ప్రకటించిన ఎఫ్ఐఏ నగరాన్ని నాశనం చేస్తున్నారన్న కేటీఆర్ బుర్ర తక్కువ వ్యాఖ్యలు తిప్పికొట్టిన కాంగ్రెస్. ఇక 1,20,00,000 ప్రజాపాలనకు దరఖాస్తులు భారీగా, ఇక ఆఖరి రోజు పోటెత్తిన జనం, ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులవే మెజారిటీ, మహిళల ఆశలన్నీ మహాలక్ష్మి పైన. 4 నెలల తర్వాత మరోసారి ప్రజాపాలన, జనవరి 17వ తేదీలోపు డేటా ఎంట్రీ. ఇక ఫిబ్రవరి 1 నుంచి 3 గ్యారంటీలు, నెలాఖరు లబ్ధిదారులకు ఎంపిక, డేటా ఎంట్రీ పూర్తయిన వెంటనే వడపోత, లోక్సభ ఎన్నికల కోసం వేగవంతం. ఇక మహాలక్ష్మి పథకం వచ్చే అవకాశం ఉన్నది, ఆ తర్వాత గృహజ్యోతిని కూడా కొంత మేరకు ఇంప్లిమెంట్ చేస్తారు, తర్వాత చేయూత పథకాన్ని, పెన్షన్, ఈ 3 రైతు భరోసా, మహాలక్ష్మి, చేయూత ఇచ్చే అవకాశం అయితే ఉన్నది. ఇది తొలి వెలుగులో హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే రద్దుల బాటలో మళ్లీ జిల్లాల పునర్విభజన అధ్యయనానికి జ్యుడిషియల్ కమిషన్ అన్న సీఎం రేవంత్. ఇక TS09 సిరీస్లో రేవంత్ రెడ్డి కొత్త కాన్వాయ, ఆయన లక్కీ నెంబర్ కావచ్చేమో అన్నింటికి TS09 RR0009 నంబర్ ఉండేలా వాహన శ్రేణిలో అధికారులు సిద్ధం చేశారు. ఇక కాంగ్రెస్ సర్కార్ రద్దుల పర్వం, బీసీ బంధు పథకాన్ని నిలిపివేసిన ప్రభుత్వం. ఇల్లున్నప్పుడు మొత్తం వద్దన్నా కూడా పట్టుకొచ్చి ఇచ్చిపోయారు చేతులకి. ఎవరికి వచ్చినాయి బీసీ బంధు? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ఎమ్మెల్యే ఎంబడి తిరిగిన వ్యక్తులకు వచ్చినాయి, ₹1,00,000. ఇకపోతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాల్వల టెండర్ రద్దు చేయాలని నిర్ణయం, కమిషన్ తీసుకుంటున్న ఒక అనుమానంతో గత ప్రభుత్వం ఇచ్చిన టెండర్ మొత్తం రద్దు చేసింది. తర్వాత ఇప్పటికే ఆగిన దళిత బంధు, గృహలక్ష్మి పథకం, గృహలక్ష్మి పథకాన్ని 3 లక్షలు చేస్తామన్నారు మీరు, అది 5 లక్షలు మారుతుంది, అవసరమైతే ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ఇల్లు పూర్తి స్థాయి మరొక తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. ఈ గృహలక్ష్మి కాస్త ఇందిరమ్మ ఇల్లుగా మారిపోయింది. ఈ 3 లక్షల రూపాయలు ఇస్తానని ఎడబెట్టారు, ఇండోలుగా మీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వేయలేదు, 3 లక్షల రూపాయలు ఇవ్వలేదు. ఇక దళిత బంధు పథకం విషయానికి వస్తే దళిత బంధు ఎంత దగా పథకమైందో గత ప్రభుత్వం చూసినాం. ఇక ఎయిర్పోర్టుకు డైరెక్ట్ మెట్రో లైన్ రద్దు అట, ఈ లైన్ ఏం రద్దు కాలేదు. రాయదుర్గం నుంచి మీ ప్రాజెక్టుకు సంబంధించి ఎస్టిమేషన్ ఉంటే వాళ్ళు ఫలక్నామా నుంచి చేస్తా అన్నారు. న్యూట్రిషన్ కేసీఆర్ కిట్ కొనుగోలు బంధు, ఫార్మాసిటీ రద్దు ప్రకటన తర్వాత వెనక్కి, ఈ ఫార్మాసిటీని కాస్త ఫార్మా విలేజ్గా మారుస్తామని చెప్పి, ప్రతి 3,000 ఎకరాలకు ఒక ఫార్మా విలేజ్ని మారుస్తామని చెప్పి, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా ఇది పెడతామని ఏర్పాటు చేస్తామని కొత్త ప్రభుత్వం చెప్పింది. ఇక సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు బ్రేకు, పెట్టుబడి సాయం పైన పరిమితికి యోచన. డెఫినెట్గా గత ప్రభుత్వంలో కూడా ఈ పెట్టుబడి సాయం మీద ఏకం కేటీఆర్ అన్నాడు కదా, కేటీఆర్ డెఫినెట్గా ఆలోచిస్తాం, రైతు బంధు విషయంలో మేము ఒక పరిమితి పెట్టేందుకు డెఫినెట్గా మా ప్రయత్నం చేస్తామని చెప్పి కేటీఆర్ చెప్పిండు. ఇంకేం కావాలి? ఇక మొండి చేయి తొండి నోరు, ఇదే కాంగ్రెస్ అసలు విధానం. అందుకే రోజుకో పథకం రద్దు అన్న బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ పథకాలను రేవంత్ ఎత్తేయడం దారుణం, దళిత బంధు మొత్తాన్ని పెంచుతామన్న వారు ఆపాలని ఉత్తర్వులు ఇవ్వడంలో అంతర్యం ఏమిటి? సీఎం నోటి వెంట వచ్చిన పదం జీవోతో సమానం. అబ్బా, సీఎం నోటి వెంట పదాల వర్షం కురిసింది. నిరుద్యోగ భృతి ఎడబోయింది, లేకపోతే ఇంకా చాలా హామీలు ఉన్నాయి. ఒక నిరుద్యోగ భృతే కాదు, ఇంటికో ఉద్యోగం ఎడబోయింది, 1,00,000 ఉద్యోగాలు ఎడబోయినాయి. ఇవన్నీ హామీలే కదా, ఎడబోయినాయి ఇవన్నీ. కేసీఆర్ నోటి నుండి వచ్చిన ప్రతి మాట పథకమే అన్నారు కదా, మేము అనలేదని చెప్పి మళ్ళీ దాన్ని కొట్టేసే ప్రయత్నం. ఇక మాట మార్చడం సరికాదు, ఎమ్మెల్యే కడియం.
త్వరలో జిల్లాల పర్యటన కేసీఆర్, ఫిబ్రవరిలో ప్రజల్లోకి గులాబీ బాస్. తెలంగాణ భవన్లో ప్రతి కార్యకర్తను కలుస్తారు. కక్ష సాధింపు ఎదుర్కొంటాం, ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు, పార్టీని సంస్థాగతంగా నిర్మిస్తాం. మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా స్తంభించిన పనులు, సిడిఎఫ్, ఎస్డిఎఫ్ పనులు నిలిపివేయాలని సర్కార్ ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు బ్రేక్. శాఖల వారీగా వివరాల సేకరణ ప్రారంభం కాని పనులు రద్దు. ఇక ప్రజాపాలన దరఖాస్తులు 1.25 కోట్లు. ముగిసిన గ్రామ సభలు, సందేహాలతోనే అప్లికేషన్ల పర్వం పూర్తి. ఇక పాలమూరులో ఉప సర్పంచ్ భర్త ఆత్మహత్య యత్నం, చేసిన పనికి ఆగిన బిల్లు. ఎవరు ఇయ్యలే మరి బిల్లులు? ఈ బిల్లు ఇవ్వకుండా అడ్డుకున్నది ఎవరు? ఇక కొత్త ఓటుకు 7.69 మంది 7,69,000 మంది దరఖాస్తులు. ఇక బీసీ గురుకులాలు ఖాళీలకు దరఖాస్తులు. 6, 7, 8 తరగతుల్లో 4,000 సీట్ల భర్తీ ప్రక్రియ. ఇక మే 2వ వారంలో పాలిసెట్. తర్వాత మామిడికి చలి తీవ్రత, కానరాని పూత. సాధారణంగా అక్టోబర్లోనే సీజన్ ప్రారంభం, డిసెంబర్ చివరి నాటికే పింద దశకు తోటలు. ఈసారి జనవరి వచ్చినా రాని మామిడి పూత. వాతావరణ మార్పులే కారణమంటున్న శాస్త్రవేత్తలు. ఆందోళనలో మామిడి రైతులు, పండ్ల వ్యాపారులు. ఇక మంత్రిని తొలగించే అధికారం గవర్నర్కు లేదు. ముఖ్యమంత్రి ప్రతిపాదన లేకుండా కేబినెట్ సభ్యుడిని బర్తరఫ్ చేయలేరు. సెంథిల్ బాలాజీని తమిళనాడు గవర్నర్ తొలగించిన కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఇక ఇది నమస్తే తెలంగాణ హెడ్లైన్స్.